సో గైస్ ఈ రోజు ఎపిసోడ్ కొద్దిగా స్పెషల్ అన్నమాట. ఫ్రైడే కామిక్ కాన్ ఛానల్ మిస్టర్ రజనీ గారి తోటి ఒక స్పెషల్ కొలాబరేషన్ లాంటిది. అతని గురించి మీకు తెలిసే ఉంటుంది అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ లోని స్పైడర్ మ్యాన్ స్పైడర్ షాడో కామిక్ సిరీస్ గురించి కవర్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చి మీ సపోర్ట్ బట్టి ఇలాంటి కామిక్ సిరీస్ గురించి అండ్ మరికొన్ని మైథాలజీ బేస్డ్ స్టోరీస్ గురించి కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం మన ఛానల్లోని. సో స్పైడర్ మ్యాన్ అన్న కామిక్స్ అన్న ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి కూడా వీడియోని వీలైతే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. పోతే ఇక స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ బిగినింగ్ లోని స్పైడర్ మ్యాన్ కి సరిగ్గా నిద్ర పట్టదనమాట. అంటే డైలీ పీడకలలో నైట్ మేర్స్ ఎక్కువ రావడం తోటి సరిగ్గా నిద్ర పట్టదు. అలా న్యూయార్క్ లో స్వింగ్ చేస్తూ ఎగురుతూ ఉండగా ఒక లేడీని ఇద్దరు దోచుకోవడాన్ని చూసిన పీటర్ పార్కర్ వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అయితే మేరీ జేన్ తన బిహేవియర్ లోని చేంజ్ రావడానికి కారణం ఈ సూట్ ధరించినప్పటి నుండి నీ బిహేవియర్ కొద్దిగా మారింది, నిద్ర పట్టకపోవడం, నైట్ మేర్స్ ఇలాంటివి అని చెప్పి. అవును, నా బిహేవియర్ ఎందుకు ఇలా మారిందో నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పి పీటర్ పార్కర్ అలా బ్యాక్స్టర్ బిల్డింగ్ వైపు వెళ్తూ ఉండగా దారిలో గ్రీన్ గాబ్లిన్ మధ్యలో ఎదురుపడి పీటర్ పార్కర్ మీద అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లోని గ్రీన్ గాబ్లిన్ అయితే పీటర్ పార్కర్ ఓడించి బ్యాక్స్టర్ బిల్డింగ్ కి మొత్తానికి చేరుకుంటాడు. రీడ్ రిచర్డ్స్ తోటి చెప్తాడనమాట, ఈ సూట్ ధరించినప్పటి నుండి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్లీ టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను, ఏదో ప్రాబ్లం అయితే ఈ సూట్ లో ఉందని చెప్పి అతనికి చెప్తాడు. అలా చెక్ చేస్తున్న రీడ్ రిచర్డ్స్ అతని మాటలు విన్న తర్వాత ఈ సూట్ నీ థాట్స్ కి రియాక్ట్ అవుతుంది, నువ్వు కూడా ఈ సూట్ యొక్క థాట్స్ కి రియాక్ట్ అవుతున్నావు, నువ్వు ఫిజికల్ గా అండ్ ఎమోషనల్ గా ఈ సూట్ తోటి కనెక్ట్ అయి ఉన్నావు. సో ఇది ఒక నార్మల్ గా అడ్వాన్స్డ్ మెటీరియల్ సూట్ అని నేను చెప్పలేను, కానీ నా లెక్క ప్రకారం ఇది ఒక సింబియోట్ టైప్ అనమాట, ఒక సెంటినెంట్ బీయింగ్. సో ఈ సింబియోట్ నీకు ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో కూడా నేను చెప్పలేను, కాబట్టి దీన్ని ఇక్కడ ఉంచు, నేను మరికొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి నీకు చెప్తా అని అంటాడు రీడ్ రిచర్డ్స్. అయితే పీటర్ పార్కర్ దానికి సరే అని చెప్పి బ్యాక్స్టర్ బిల్డింగ్ ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. అలా వెళ్తున్న పీటర్ పార్కర్ ని గ్రీన్ గాబ్లిన్ కొద్దిగా సీక్రెట్ గా ఫాలో అయ్యి తన ఇంటికి వచ్చి తన ఇంటి మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లోని ఆంట్ మే చనిపోతుంది. సో పీటర్ పార్కర్ చాలా కోపమై గ్రీన్ గాబ్లిన్ ని పట్టుకొని సరే చిత్తుగా కొడతాడు అనమాట. చాలా దారుణంగా కొట్టి చంపేస్తాడు అనమాట. అలా రెగ్రెట్ లో ఉన్న పీటర్ పార్కర్ మరుసటి రోజు తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట. నేను పీపుల్స్ ని అంత సేఫ్ గా ఉంచలేకపోతున్నాను, ఒక సూపర్ హీరో అయినప్పటికీ సూపర్ పవర్స్ ఉన్నప్పటికీ నేనేమి చేయలేకపోతున్నాను ఎందుకు అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉండగా పక్క నుండి వెనం వాయిస్ వినిపిస్తుంది అనమాట. నువ్వు క్రిమినల్స్ ని ఓడిస్తూ ఆపే ప్రాసెస్ లో వాళ్ళని ఎప్పుడూ కూడా జైలుకి పంపిస్తూ ఉంటావు. జైలు అనేది వాళ్ళకి వెకేషన్ మాత్రమే, వాళ్ళు మళ్ళీ దాని నుండి రిలీజ్ అవుతారు. సో మళ్ళీ వాళ్ళ క్రైమ్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల నువ్వు గ్వెన్ ని, తన ఫాదర్ ని, దాంతో పాటు చిన్న ఆంట్ మే ని కూడా కోల్పోయావు. సో ఇక మీద క్రిమినల్స్ ని ఆపే రెస్పాన్సిబిలిటీ అనేది నీ ఒక్కడిది మాత్రమే కాదు, మనది అని వెనం అంటుంది. పోతే ఇటువైపు స్పైడర్ మ్యాన్ గ్రీన్ గాబ్లిన్ ని చంపేశాడనే విషయం తన అసిస్టెంట్ ద్వారా కింగ్ పిన్ కి తెలుస్తుంది. సో అప్పుడు కింగ్ పిన్ అంటాడు, ఈ సూపర్ హీరోస్ ఎప్పుడైతే లాకి అదే చట్టానికి కట్టుబడి ఉంటారో అప్పటిదాకా మన క్రైమ్ బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఎందుకైనా జాగ్రత్తగా ఉండండి లేదంటే అందరం పోతాం అని అంటాడు. ఇటువైపు జే జోనా జేమ్సన్ అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ ఇలా గ్రీన్ గాబ్లిన్ ని చంపేశాడనే పేపర్స్ లో ప్రింట్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా స్పైడర్ మ్యాన్ మర్డరర్ క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా. కానీ ఈసారి ప్రింట్ చేసే లోపే పీటర్ పార్కర్ అక్కడికి వెళ్లి జే జోనా జేమ్సన్ యొక్క చేయిని విరిచేస్తాడనమాట. నువ్వు ప్రతిసారి నన్ను క్రిమినల్ అని చెప్పి నా మీద హేట్రెడ్ ని స్ప్రెడ్ చేస్తావు, నేను అది నిజమని చెప్పి ప్రూవ్ చేశాను. సో ఇంకోసారి నా మీద ఏది పడితే అది కానీ ప్రింట్ చేస్తే ఇంకొక చేయిని కూడా విరగొడతా అని వార్నింగ్ ఇస్తాడనమాట. సో అక్కడికి కింగ్ పిన్ అయితే మాత్రం స్కార్పియన్ అండ్ షాకర్ ని పంపిస్తాడు స్పైడర్ మ్యాన్ ని చంపడానికి. సో వాళ్ళిద్దరితో ఫైట్ చేసి వాళ్ళని ఓడించి చంపే ముందు ఎవరు పంపించారో కూడా తెలుసుకుని సో వాళ్ళిద్దరిని చంపేసి కింగ్ పిన్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు పీటర్ పార్కర్ యొక్క రియల్ ఐడెంటిటీ అక్కడ రివీల్ అయిపోద్ది అనమాట కింగ్ పిన్ దగ్గరికి. సో తను చెప్పేది వినే లోపే తన కథని ముగిస్తాడనమాట. మరోవైపు సినిస్టర్ 6 కి కింగ్ పిన్, షాకర్ అండ్ స్కార్పియన్ ని చంపింది స్పైడర్ మ్యాన్ అని తెలిసింది. మిస్టీరియో మిగతా వాళ్ళతో ఇలా అంటున్నాడు, వీళ్ళు ముగ్గురు చనిపోయారంటే నెక్స్ట్ మనమే. దీనికి క్రేవన్ ఇలా అంటున్నాడు, ఇప్పటి వరకు మనం దాక్కుంది చాలు, ఇక అటాక్ చేయాల్సిన సమయం వచ్చింది. అంతలో డాక్టర్ ఆక్టోపస్ పీటర్ పార్కర్ని చంపడానికి ఒక ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఎడ్డీ బ్రాక్ పీటర్ని తను మాత్రమే చంపాలని డాక్టర్ ఆక్టోపస్ని చంపి తన టెంటికల్స్ని దొంగిలించాడు. మరోవైపు సినిస్టర్ 6 పీటర్ పార్కర్ని చంపడానికి జెమిసన్ సాయం కూడా తీసుకుంటున్నారు. అలాగే స్టీవ్ రోజర్స్కి కూడా స్పైడర్ మ్యాన్ ఇప్పటి వరకు 11 మందిని చంపాడని తెలిసింది. తనని ఎలాగైనా అడ్డుకోమని స్టీవ్ రోజర్స్ రీడ్ రిచర్డ్స్కి చెప్పాడు. సినిస్టర్ 6 అండ్ జెమిసన్ ఒక ప్లాన్ చేసి పీటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ పీటర్ పార్కర్ సడన్ గా వచ్చి మిస్టీరియో పైన అటాక్ చేశాడు. ఈ విధంగా సినిస్టర్ 6 కి మరియు పీటర్ పార్కర్ కి మధ్య ఫైట్ మొదలైంది. అలాగే జెమిసన్ కూడా ఒక సూట్ తో పీటర్ పార్కర్ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ అంతలో హంటర్ పీటర్ పార్కర్ పైన వెనుక నుండి అటాక్ చేశాడు. ఆ అటాక్ లో స్పైడర్ మ్యానే పీటర్ పార్కర్ అని జెమిసన్ కి తెలిసిపోయింది. వెంటనే జెమిసన్ పీటర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత పీటర్ పార్కర్ ఇప్పటివరకు జరిగిందంతా జేమ్సన్కి వివరించాడు. మరోవైపు బ్యాక్స్టర్ బిల్డింగ్కి వెనమ్ వెళ్ళి రీడ్ రిచర్డ్స్ని మరియు బెన్ని తన హోస్ట్గా చేసుకుంది. మరోవైపు జేమ్సన్ కూడా పీటర్ పార్కర్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. కానీ పోలీస్ ఫోర్స్ పీటర్ కోసం ప్రతి గల్లీ వెతుకుతున్నారు. ఆ తర్వాత పీటర్ పార్కర్ ఈ వెనమ్ పీడ ఎలాగైనా వదిలించుకోవాలని బ్యాక్స్టర్ బిల్డింగ్కి వెళ్దామని అనుకున్నాడు. కానీ వెనమ్ బ్యాక్స్టర్ బిల్డింగ్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. మరోవైపు అవెంజర్స్కి కూడా వెనమ్ బ్యాక్స్టర్ బిల్డింగ్ని కంట్రోల్లోకి తీసుకుందని తెలిసింది. ఆ తర్వాత అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ స్పైడర్ మ్యాన్ కలిసి వెనమ్ పైన నాన్ స్టాప్గా అటాక్ చేస్తున్నారు. కానీ వెనమ్ ద థింగ్ని మరియు రీడ్ రిచర్డ్స్ని తన హోస్ట్గా చేసుకొని వీళ్ళందరి మీద భారీ పడుతుంది. ఇదంతా చూడలేకపోయిన పీటర్ పార్కర్ వెనమ్కి మళ్ళీ తను హోస్ట్గా ఉంటాడని మాటిచ్చాడు. కానీ వెనమ్ రీడ్ రిచర్డ్స్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తనని ఎలాగైనా అడ్డుకుంటాడని తెలిసి తనని చంపి బిల్డింగ్ పై నుండి కిందికి తోసేసింది. ఆ తర్వాత పీటర్ పార్కర్ వెంటనే బ్యాక్స్టర్ బిల్డింగ్లోకి వెళ్ళి న్యూక్లియర్ బాంబ్ని యాక్టివేట్ చేసి వెంటనే బ్లాస్ట్ చేశాడు. ఈ బ్లాస్ట్ వల్ల వెనమ్ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఫైట్ ముగిశాక పోలీస్ ఫోర్స్ పీటర్ పార్కర్ని అరెస్ట్ చేశారు. కోర్ట్ ట్రయల్ జరిగింది. తనకి సపోర్టుగా అవెంజర్స్ అండ్ జేమ్సన్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కోర్టుకు ఇలా వివరించారు. ఇదంతా పీటర్ కావాలని చేయలేదు, ఆ వెనమ్ సింబయోట్ చేపించింది. ఇది విన్న తర్వాత కోర్ట్ పీటర్ని రిలీజ్ చేసింది. మరోవైపు సూపర్ హీరోస్ అందరూ రీడ్ రిచర్డ్స్కి అంత్యక్రియలు చేశారు. సిరీస్ ఎండింగ్లో మళ్ళీ మనం కింగ్ పింగ్ని చూస్తున్నాం. క్రిందటిసారి స్పైడర్ మ్యాన్ అటాక్లో కింగ్ పింగ్ చనిపోయాడని మనం అనుకున్నాం, కానీ తను బ్రతికే ఉన్నాడు. ఈసారి